ఈ కూడికకు చేరువచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. బాగున్నారా? వందనాలంటే ప్రసంగంలో భాగం అనుకుంటున్నారు. పలకరిస్తున్నాను. వందనాలు అందరికీ. రైట్. దైవజనులు, అనుభవజ్ఞులైనటువంటి వారు మన మధ్యలో ఉన్నారు. చాలా సంతోషం. అన్న శ్యాంబాబు గారు, న్యూటన్ బాబు గారు, దైవజనులు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. దేవుని సన్నిధిలో మనము ఉండడం, ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని అపేక్షించి ఆనందించడం ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి సంగతి, చాలా ఆనందదాయకమైనటువంటి సంగతి. ఈ 25 సంవత్సరాల ప్రభు అందించినటువంటి కృపలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతా స్తుతి చెల్లించడానికి ఏర్పాటు చేయబడిన కృతజ్ఞతా స్తుతి సహవాస కూడికలలో మనమందరము చేరి ఉన్నాం. దేవుని మనం ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాం. ఈ 25 సంవత్సరాలుగా మెట్టుకు యెహోవా నిస్సి క్రిస్టియన్ అసెంబ్లీ వారితో నాకు కూడా పరిచయం ఉంది. ఎన్నో సభలలో, ఎన్నో కూడికలలో, చిన్న చిన్న పెద్ద పెద్ద అన్ని సందర్భాలలో నేను కలుసుకొని వారితో పాటు దేవుని స్తుతించి ఘనపరిచినటువంటి జ్ఞాపకాలు నాకు కూడా ఉన్నాయి. అంచెలంచెలుగా చిన్న చిన్నదిగా ఉన్నటువంటి పరిచర్యను ఆశీర్వదించి అభివృద్ధి పరిచి అద్భుతమైన కృపలనిచ్చి తన ఘనమైన పరిచర్యలో తన దాసులను, వారి కుటుంబాన్ని బలమైన సాధనాలుగా దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసమై ఎంతగానో ఆశీర్వదించాడని నేను కూడా వారితో పాటు కలిసి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మన కృతజ్ఞత అర్పణ చెల్లించడం చాలా ఆశీర్వాదదాయకమైనటువంటి సంగతి. ఈ సందర్భంగా కీర్తనల గ్రంథంలో ఒక వచనం చదువుకుందాం. 40వ కీర్తన 5వ వచనం. 40వ కీర్తన 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకు ఉన్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదను అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. ఈ మాట నాతో పాటు మీరందరూ కూడా చదివితే బాగుంటుందని అనిపిస్తూ ఉంది నాకు. బైబిల్ ఉన్నటువంటి వారందరూ కూడా గ్రంథాలు తెరిచి 40వ కీర్తన 5వ వచనం కలిసి చదువుదాం. 40వ కీర్తన 5వ చరణం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదను అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. అలాగే 36వ కీర్తనలో 6వ కీర్తనలో 7వ వచనం 8వ వచనం కూడా చదువుకుందాం. 36వ కీర్తన 7వ వచనం 8వ వచనం కూడా. దేవా కృప ఎంతో అమూల్యమైనది, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచూ ఉన్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచు ఉన్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచూ ఉన్నావు. చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలో మనం ముందుకు వెళ్దాం. కృపామయుడువైన పరిశుద్ధుడైన కన్న తండ్రి, దయాళుడువైన మా ప్రభువా, మీకు వేల కొలదిగా వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో మీ దయగల పాద సన్నిధిలో మీ బిడ్డలమైన మేమందరం సమకూడి మేమును స్తుతిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం, మీ నామమును హెచ్చిస్తూ ఉన్నాం. యెహోవా నిస్సి క్రిస్టియన్ అసెంబ్లీ ప్రియులైనటువంటి సహోదర సహోదరులు, మీ దాసులైన వారు, వారి కుటుంబాలు నేటి వరకు మీ కృపలను అనుభవించిన వారై మీ యందు ఆనందిస్తూ మీరు చేసిన మహోపకారములను తలపోసుకొని ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైనటువంటి వార్షిక కూడికల్లో, సభలలో
సహవాస కూడికలలో మీరు ఉన్నారు అని మేము నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన మేమందరం మీ మాటలు వినడం ద్వారా ఆశీర్వాదము, దీవెన, దిద్దుబాటు కలిగి మీ కృపలో ముందుకు సాగిపోవడానికి సహాయము మీరు అందించాలని వేడుకుంటా ఉన్నాం. నమ్మకమైన గొప్ప దేవుడవు, నమ్మదగిన దేవుడవు, కృపా సమృద్ధి కలిగిన దేవుడవు. భవిష్యత్ దినాలలో ఈ స్థానిక సంఘం పట్ల, ఇక్కడున్న మీ బిడ్డల పట్ల మీ చిత్తము, మీ ఉద్దేశము నెరవేర్చి మీ నామ మహిమ కొరకై వారిని వాడుకుంటారని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. చేరి వచ్చిన మేము మీ మాటలు వినడం మాకెంతో అవసరం, ప్రాముఖ్యం. మీ వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి మీ సన్నిధిలో మేము సంతృప్తి పొందడానికి అవసరమైన సహాయాన్ని మీరు మాకు అందిస్తారని, మా వెనక ఉన్నటువంటి మీ దాసులందరినీ ప్రభువా మీ ఆత్మచేత నింపి శ్రేష్టమైన అవసరమైన సంగతులను మీరు మాకు బోధించి మీరు మా ఆత్మ హృదయముల తృష్ణ తీరుస్తారని ప్రాణనాథుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తిగల జీవంగల నామములో స్తోత్ర వందనములతో ప్రార్థించి వినయులమై వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దైవ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి ఆ 2 వచనాలు ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలుగా మనం గ్రహించగలం. కీర్తనకారుని యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ, మా ఎడల నీవు జరిగించిన ఆశ్చర్యక్రియలు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదను అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి అనే మాటలు చెప్తూ చాలా శ్రేష్టమైన అద్భుతమైన మాట మరొకటి మనం చదువుకున్నాం. అదేమిటంటే, నీకు సాటి అయినవాడు ఒక్కడునూ లేడు. మనందరి జీవితాలలో మనం ఎరిగినట్టుగా దేవునికి సాటి అయిన వారు మరొకరు లేనే లేరు. ఆయన మన జీవితాలలో అద్భుతమైన, ఆశ్చర్యమైన, మహా ఉన్నతమైన కార్యములను జరిగించే గొప్ప దేవుడు. అందుచేత లోకంలో ఉన్నటువంటి మనలను, చీకటిలో ఉన్నటువంటి మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. సంఘ సహవాసం ఇచ్చాడు, దేవుని యొక్క సన్నిధి భాగ్యం ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, అద్భుతమైన కృపలను మనకు అందించాడు. దినదినం తన కృపలో మనలను పెంపారు చేస్తూ వచ్చాడు. దేవుడు ఇన్ని సంవత్సరాలుగా చేసినటువంటి గొప్ప కార్యములన్నిటిని బట్టి హృదయమారా దేవునికి కృతజ్ఞతా వందనాలు మనము చెల్లించబద్దులమై ఉన్నాం. అంత మాత్రమే కాకుండా దేవుని కృప అమూల్యమైనది. ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ సో ప్రెషియస్. దేవుని కృప అది అమూల్యమైన కృప. ఆయన భక్తుల ఎడల ఆయన కృప ఎంత గొప్పగా ఉన్నదో, ఉన్నతముగా ఉన్నదో కీర్తనకారుడే చెప్తున్నాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో, నీ అందు భయభక్తులు గలవారి ఎడల నీ కృప అంత ఉన్నతంగా ఉన్నది. ఆయన కృప ఎంత గొప్పది. జస్ట్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఇట్ సెల్ఫ్ వీఆర్ సేవ్. ఆయన కృప ద్వారా మాత్రమే మనము రక్షణ పొంది ఉన్నాము. ఆయన కృప ద్వారా మాత్రమే మనము ఆయన కొరకైన కార్యములు చేయగలుగుతా ఉన్నాము. ఆయన కృప ద్వారా మాత్రమే మన జీవితాలలో ఏదైనా మేలైన సంగతి ఉంది అనంటే కేవలము దేవుని కృప. ఎందుకు ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము అనంటే, ఐ హ్యావ్ డన్ దిస్ గ్రేట్ థింగ్ అని ఎంత మాత్రం అతిశయపడడానికి వీలు కాకుండా, నేను ఈ కార్యం చేశాను, మేము ఇది సాధించాం, మేము ఇది చేయగలిగాం అని ఒకవేళ అనుకోగలిగితే దేవుని కృపను మనము వ్యర్థపరిచినట్టు లేదా మరిచిపోయినట్టు.
మనలను మనం హెచ్చించుకున్నట్టు. అందుకే ఎంత మాత్రము దానికి తావు లేకుండా నిరంతరము, నిత్యము, అనుదినము, అనుక్షణం, ప్రతి పనిలో, ప్రతి సందర్భంలో దేవుని కృపను మనం జ్ఞాపకము చేసుకునవలసిన వారమై ఉంటూ ఉన్నాము. ఆయన కృప ద్వారా మాత్రమే దేవుడు తన మహాకృప చేత మనకు వరములిచ్చాడు. దేవుని కృప చేత ఆరోగ్యం, ఆయుష్కాలం, బలమిచ్చాడు. దేవుని కృప చేత సమస్తాన్ని అనుగ్రహించాడు. ఆయన కృపను బట్టే మనం ఏదైనా చేయగలుగుతున్నాం. అందుచేత నేను ఇది చేశాను, నేను ఫలానా స్థాయిలో ఉన్నాను, నేను ఎదిగాను, నేను గొప్పవాడినయ్యాను అని ఏ వ్యక్తి కూడా, ఏ నమ్మిన ఏ బిడ్డ కూడా అలా భావించడానికి ఎంత మాత్రం అవకాశమే లేదు. దేవా, నీ ఉచితమైన కృప చేత మాత్రమే నేను ఈ స్థితిలో ఉన్నాను అని. ఎంత ఆశ్చర్యకరమైన సంగతులు! దేవుడు మందిరములో ఉన్నటువంటి సమృద్ధి చేత ఆయన మనలను సంతృప్తి పరిచేవాడుగా ఉన్నాడు. లోకంలో సంతృప్తి దొరకదు, పనులలో సంతృప్తి దొరకదు, లోక సంబంధమైన ఏ అంశంలో కూడా మన హృదయాలు తృప్తిపరచబడలేవు. కానీ దేవుని మందిరములో ఆయన ప్రసన్నతను చూస్తూ, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవుని మందిరములో మనము సంతృప్తి పొందుతూ ఉంటాం. ఇంక వేరే ఎక్కడ సంతృప్తి ఉంది? లోకంలో చెప్పుకుంటూ ఉంటారు, భోజనం తిన్నప్పుడు మాత్రమే అంటుంటారంట ఆ మాట. మిగిలిన ఏ సందర్భంలో డబ్బులు ఇచ్చినా, వస్త్రాలు ఇచ్చినా, పొలం ఇచ్చినా, నీకేం కావాలో కోరుకో అని ఏమైనా ఇస్తూ ఉంటే తీసుకున్నది పక్కన పెట్టుకొని బయట కనబడుతున్న దాని మీద మళ్ళా దృష్టి పోద్దంట. అంటే ఇది చాలేదు నాకు అన్నట్టు. ఒకే ఒక అంశంలో భోజనం చేసిన తర్వాత తృప్తిగా తిని చాలు, సంతృప్తిగా ఉన్నాను, ఇంక నేను తినలేను అని మాత్రం అనగలుగుతారు లోకంలో, లోక సంబంధమైన విషయాలలో. కానీ దేవుని పిల్లలమైనటువంటి మనకు ఉన్న గొప్ప ధన్యత, దేవుని మందిరములో తృప్తి ఉన్నది, దేవుని సాన్నిధ్యములో సంతృప్తి ఉన్నది, ఆయనను ఆరాధించడంలో సంతృప్తి ఉన్నది, ఆయన సన్నిధిలో ప్రార్థించడంలో సంతృప్తి ఉంది, ఆయన కొరకైన పరిచర్యలో సంతృప్తి ఉంది, సంఘం యొక్క క్షేమం కొరకై మనం చేసే ప్రతి పనిలో సంతృప్తి ఉంది. ఒకే మాటలో దేవునిలో సంతృప్తి ఉంది. మన అతిశయం కూడా అదే. కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు చెప్పిన మాట ప్రకారంగా 1వ అధ్యాయం చివరి వచనం మనందరికీ తెలుసు. అతిశయం మన ప్రభువే. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. లోకంలో మరి ఏ విషయంలో కాదు, ప్రభువునందే అతిశయించాలి అని వ్రాయబడింది నెరవేరినట్లుగా దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. మనము పరిశుద్ధపరచబడి ఉన్నామా? విమోచించబడ్డామా? నీతిమంతులుగా తీర్చబడ్డామా? గొప్ప దేవుని జ్ఞానం కలిగి ఉన్నామా? ఇదంతా కూడా దేవుని కృపచేతే గనుక అందును బట్టి మనం అతిశయపడాల్సిందే తప్ప, ప్రభువును బట్టి అతిశయపడాల్సిందే తప్ప, మనకున్నటువంటి ఏ స్థితిని గురించైనా, ఏ పరిస్థితులను గురించైనా, ఏ ఆధిక్యతను గురించైనా అతిశయపడడానికి ఎంత మాత్రమో వీలు లేదు, వీలు కాదు. అందుచేత ఈ ఉదయకాల సమయంలో ప్రారంభపు కూడికలో నేను జ్ఞాపకం చేస్తున్న ఒకే ఒక మాట ఏమిటంటే, మా ఎడల నీకున్న తలంపులు ఎంతో విస్తారమునైనా వాటిని వివరించి చెప్పేదను అనుకుంటున్నా అవి నా లెక్కకు మించిపోయినట్టుగా ఉన్నవి. కేవలము నీ కృప చేత, నీ మందిరములో ఉన్న సమృద్ధి చేత నేను సంతృప్తి నొందుచూ ఉన్నాను. దేవుని మందిరములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ఆయనను ఆరాధించే ప్రతి విశ్వాసి, ప్రభువును ఘనపరిచే ప్రతి బిడ్డ
ఈ మాట తన హృదయమార నోరారా చెప్పుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. లోకంలో ఉన్నట్టుగా దేనిని బట్టి మనం అతిశయపడడం కాదు, కానీ ప్రభువును బట్టే మన అతిశయం, ప్రభువునందే మన అతిశయం అని ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేయబడతా ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో మన వాక్య ధ్యానం కోసమై దైవ గ్రంథములో నుంచి ఒక వచనం చదువుకొని చాలా క్లుప్తమైన వాక్య ధ్యానం చేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. మనందరం ఎరిగినటువంటి చాలా పరిచయమైనటువంటి వచన భాగం అపోస్తుల కార్యగ్రంథము 9వ అధ్యాయం. అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయము 31వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ తర్వాత మనం అందరం కూడా కలిసి చదవాలి. మొదటిదిగా నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం వచనము 31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండెను. మనమందరం చదువుదాం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండెను. ఈ వచ్చిన భాగంలో మనకు ఒక సంఘము యొక్క మాదిరికరమైనటువంటి స్థితిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచన భాగములో మన కొరకు వ్రాయించి ఉంచాడు. ఆదిమ సంఘం యెరూషలేములో ప్రారంభమైన నాడు దేవుని సేవకులుగా ఉండినటువంటి అపోస్తుడైన పేతురు వాక్యాన్ని ప్రకటించి సువార్తను బోధించి అద్భుతమైనటువంటి దేవుని కృపలను వారు అనుభవించిన వారై సంఘము దినదినం అభివృద్ధి చెందుతూ మరి క్షేమంగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దశ అపోస్తుల కార్య గ్రంథం అంతటిలో మనం వరుసగా గమనించి చదవగలం. ఎన్నోసార్లు ఈ మాటలు మనం చదివిన మాటలే, ఎన్నోసార్లు విన్న మాటలే, ఎన్నోసార్లు ధ్యానం చేసిన మాటలే, సంగతులే. మరొకసారి ప్రభు మన గమనములోనికి ఈ మాటలను తీసుకొని వస్తూ ఉన్నాడు. యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము అంటున్నాడు. దేశాలలో సంఘం, దేశములలో సంఘం, సమరయ, యూదయ ప్రాంతాలలో సంఘం అంటే దీని భావం మనకు అర్థమవుతుంది. ఇది సార్వత్రిక సంఘాన్ని గురించినటువంటి మాటగా మనం మనసునకు తీసుకోవాలి. స్థానిక సంఘము, సార్వత్రిక సంఘము అనే రెండు పదాలు దైవ గ్రంథంలో మనం గమనిస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఏ దేశానికి చెందిన వారైనా, ఏ భాషకు చెందిన వారైనా, ఎక్కడ ఉన్నవారైనా అందరూ కలిపి క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తున్న మాట సంఘము అన్నాడు. కాల్డ్ అవుట్ కంపెనీ ఫ్రమ్ ద వరల్డ్. లోకములో నుంచి, చీకటిలో నుండి వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడిన ప్రత్యేకించబడిన గుంపు అని దీని అర్థం. అందరూ దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడి విమోచించబడిన వారై ఆయన బిడ్డలుగా పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారు, యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారిని సంఘము అనేటువంటి మాటలు మనం గమనిస్తున్నాం. ఆ సంఘం యొక్క స్థితి ఎలాగుందో
పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచనంలో వ్రాయించాడు. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అన్నాడు. అభివృద్ధి చెందడం అనేటువంటిది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అభివృద్ధి చెందింది అని ఎప్పుడూ ఎక్కడ చెప్పబడలేదు. సంఘము అభివృద్ధి చెందుతూ ఉంది. సంఖ్యాపరంగా, ఆత్మీయంగా, ఆశీర్వాదాలలో, అన్ని సందర్భాలలో కూడా క్షేమాభివృద్ధి నొందుచూ ఉన్నది. మనమున్నటువంటి స్థానిక సంఘం దినదినం కట్టబడుచూ ఉండుట, సంఖ్యాపరమైనటువంటి అభివృద్ధి, ఆత్మీయమైన అభివృద్ధి, ప్రభు యొక్క సారూప్యతలోనికి మార్చబడే అభివృద్ధి దశ, ఆ దిశలో మనం ముందుకు సాగిపోవలసినటువంటి వారంగా ఉన్నాము. ఎవరైనా చదువుకునే ఒక విద్యార్థిని కానీ మనం మాట్లాడితే, ఒక ఆయన ఎంఫిల్ చేశాడు, పిహెచ్డి చేశాడు, డాక్టరేట్ సంపాదించాడు. ఒకవేళ ఇంకా అడిగితే కూడా ఇంకా ఏమైనా చదువుతారంటే, ఇంకా చేస్తే చాలా ఉంది సార్, చదవడానికి ఇంకా సమయం సహకరించడం లేదు, ఇంకా చదవాల్సింది ఎంతో ఉంది, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అంటారు. కానీ తనకు కానీ ఒకవేళ ఇంకా సరిపోయిందిలే నేను చదివింది అనిపిస్తే, నీ చదువులు పూర్తయినాయా అని అడిగితే, ఎస్ ఐ హ్యావ్ డన్ మై స్టడీస్, నా చదువులు పూర్తి చేశాను, ఒక ఉద్యోగం సంపాదించాను, ఓ జీతం వస్తుంది, నేను ఈ స్థాయిలో ఉన్నాను, స్థిరపడ్డాను అనే ఒక మాట చెప్తారు. అటువంటి వారు చెప్పేదానికి అవకాశం ఉంది. కానీ చదువుల పిచ్చి ఉన్న వారికి మాత్రం ఈ మాట చెప్పే అవకాశం ఉండదు. ఇంకా ఎప్పుడు జీవితాంతం చదువుతానే ఉంటాడు. నేను కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం చేసే రోజుల్లో 87 సంవత్సరాల వయసు ఒక స్టూడెంట్ వచ్చాడు. ఆయన డిస్టెంట్ ఎడ్యుకేషన్ చదవడానికి వచ్చాడు, బిఏ డిగ్రీ చేయడానికి. 87 సంవత్సరాలు ఆయనకి. 1-2 పళ్ళు కూడా ఊడిపోయి ఉన్నాయి పాపం. ఫస్ట్ బెంచ్లో కూర్చున్నాడు, నేను టీచ్ చేయడానికి నిలబడ్డాను. నేను ఆయన చూసి కొద్దిగా పెద్దగా నవ్వితే బాగుండదని చిన్నగా నవ్వాను. నవ్వితే ఆయన గ్రహించాడు, వెంటనే గ్రహించి, ఏం సార్ నవ్వుతున్నారు అన్నాడు. ఆయన కుమారుడంత వయసు నాది, ఏం నవ్వుతున్నారు అన్నాడు. నవ్వడం కాదు, ఇది హాస్యం కాదు, ఎగతాళి అంతకంటే కాదు, ఇది సంతోషం అన్నా నేను. ఏం సంతోషం సార్ అన్నాడు. ఈ వయసులో మీరు చదువుతున్నారంటే నాకు సంతోషంగా ఉంది అని అంటే ఆయన గారు అన్నారు, చదువుకు వయసు ఉందా సార్ అని నా మీద ప్రశ్న వేశాడు. చదవడానికి వయసు ఉందా అన్నాడు. మాస్టర్ గారికి క్వశ్చన్ వేశాడు, ఓల్డ్ స్టూడెంట్. నేను అన్నాను, ఆయన ప్రశ్నకి నా దగ్గర జవాబు ఎక్కడుంటుంది? ఇంకా లేదు లేదు లేదు, ఒక వ్యక్తి ఎవరైనా చచ్చిపోయిందాక చదవచ్చు అని చెప్పి. నేను ఎప్పుడు దాకా చదవచ్చు చెప్పండి, అనండి. చచ్చేంతవరకు చదవచ్చు. ఓకే, ఒక సెక్యులర్ ఎడ్యుకేషన్కి అంతలా స్ట్రాంగ్ వర్డ్ మనం ఇవ్వగలిగితే, దైవ సాన్నిధ్యంలో, దేవుని సంఘములో, దేవుని మందిరములో ఆయన బిడ్డలుగా ఉన్న మనం నిరంతరము అభివృద్ధి చెందుతూనే ఉండాలి ప్రభు రాకడ వరకు. ఆయన సారూప్యతలోనికి మనం మార్చబడే అంతవరకు ఈ రూపాంతర ప్రక్రియ అలా కొనసాగుతూ ఉండవలసిందే. అనుభవజ్ఞులైన దైవజనులు చెప్తారు, భూమి మీద ఏ మనిషి కూడా ప్రభు యొక్క పర్ఫెక్షన్లోనికి రాలేరు అని చెప్తారు. ఈ లోకంలో మనం జీవించి ఉండగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యతలోనికి సరిగ్గా సరిపోయేటట్టుగా మనము మార్చబడుట అనే ప్రక్రియ పూర్తి కాకపోవచ్చు అని చెప్తారు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయనను మనం ఎదుర్కొన్నప్పుడు ఆయనను ఉన్నట్టుగానే మనం చూస్తాం, ఆయనను పోలి ఉంటాం అప్పుడు. కానీ ఈ లోకంలో మనము జీవిస్తూ ఉండగా మానవ మాత్రులమైన మన దగ్గర ఏదో ఒక లోపం ఉన్న కారణం చేత ఆ స్థాయి పర్ఫెక్షన్లోనికి, పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి ఎదగడం అనేది కొనసాగవలసినటువంటి పనిగా
మనము చెప్పబడతా ఉన్నాం. అందుచేత ప్రియమైన సహోదర సహోదరులారా, సంఘము అభివృద్ధి చెందింది, సంఘము పూర్తి స్థాయిలో వృద్ధి చెందారు, ఇంకా మేమేం చేయాల్సిన పని లేదు అని ఎప్పుడూ అనడానికి వీలే లేదు. నిరంతరము సంఘం ఏం చేస్తూ ఉండాలి చెప్పండి? అభివృద్ధి చెందుతూనే ఉండాలి. అంటే కట్టబడుతూనే ఉండాలి, ఆత్మీయంగా కట్టబడుతూ ఉండాలి, సంఖ్యాపరంగా కూడా అభివృద్ధి చెందుతూనే ఉండాలి. ఆది అపోస్తుల పరిచర్య ప్రారంభ దినాలలో సంఘము ఎలా క్షేమాభివృద్ధి నొందిందో మనం ఊరికే సంఖ్యాపరంగా 2 మాటలు చూద్దాం. చూడండి, మీకు అన్నీ తెలిసిన మాటలే జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, గమనించండి. 2వ అధ్యాయంలో అపోస్తుడైన పేతురు దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందారు. ఆ దినమందు 41వ వచనం 2వ అధ్యాయం. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఒకే సువార్త కూడికలో చేరి వచ్చిన జనాభా ఎంతమంది ఉన్నారో కానీ సంఘములో చేర్చబడిన వారు బాప్తిసం తీసుకొని ప్రభువుని అంగీకరించి శిష్యులతో కలుసుకున్నటువంటి వారు ఎంతమంది అని మనం చూస్తే ఇంచుమించుగా 3,000 మంది కూర్చున్నారు. మన సభకి ఎంతమంది వచ్చారు ఈ పూట? ఎన్ని వేల మంది వచ్చి ఉంటారో రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళని అడిగితే కానీ చెప్పరు. అన్నా వచ్చారు 600 మంది వచ్చారన్నా, 700 మంది వచ్చారన్నా, 1000 వచ్చారు. ఒకవేళ మన సభలు పూర్తిగా ఒక 3,000 మంది వస్తే కూడా రావచ్చు. కానీ ఆ దినాన పేతురు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన శిలువ వార్త, మరణ పునరుద్ధానాల వార్త ప్రకటించగా ఆత్మదేవుడు బలంగా పనిచేసి అనేకుల హృదయాలను కదిలించి అద్భుతమైనటువంటి కార్యం జరిగించి ఇంచుమించు 3,000 మంది ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించిన అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది అక్కడ. అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. ఆనాడు సంఘములో 3,000 మంది చేర్చబడ్డారు ఆ దినాన. ఎంత అద్భుతం! అంత మాత్రమే కాదు, 47వ వచనం చదవండి. నిష్కపటమైన హృదయముతోను ఆహారం ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచు ఉండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచు ఉన్న వారిని అనుదినము వారితో చేర్చుచు ఉండెను. రక్షణ పొందుచు ఉన్న వారిని ప్రభు అనుదినము వారితో చేర్చుచు ఉండెను. అన్న, మీ సంఘంలో ఎంతమంది గ్యాదర్ అవుతారు అంటే కొన్ని సంఘాల్లో ఉన్న సంఖ్యను బట్టి చెప్తా ఉంటారు. పోయిన సంవత్సరం 100 మంది ఉన్నారన్న. దేవుని మహాకృప వల్ల మీటింగుల తర్వాత 115 మంది అయ్యారు. కొత్తగా 15 మంది జాయిన్ అయ్యారు ఈ సంవత్సరం సభల్లో అని సంఖ్యను గురించి మనం సంవత్సరానికి చెప్తా ఉంటాం. ఒక స్థలంలో సభలు జరిగాయి. ఒక 5గురు ప్రభువుని నమ్ముకున్నారు ఆ కూడికలో. వాళ్ళు అంటున్నారు, అక్కడ చాలా ఖర్చు చేశారు పాపం డబ్బులు. వాళ్ళు అంటున్నారు, మేము ఖర్చు చేసిన డబ్బులు గొప్ప విలువైనవి ఏమి కాదు, కానీ 5గురు ప్రభువుని నమ్ముకున్నారు. ఇంకంతకంటే గొప్ప సంతోషం ఏముంది? అసలు యేసు ప్రభు ఒక్కళ్ళు నమ్ముకుంటేనే గొప్ప అన్నాడు కదా. ఒక్క పాపి మారు మనసు పొందితే దేవుని దూతల ఎదుట పరలోకములో మిక్కిలి సంతోషం అన్నాడు కదా. 5 ఆత్మలు రక్షించబడ్డాయి. మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాలలో 26 మంది బాప్తిసం తీసుకున్నారన్న. 6గురు ప్రభువుని నమ్ముకున్నారు. అంతకుముందు నమ్ముకున్న వారు 26 మంది బాప్తిసం తీసుకున్నారు. మా సభలు ఎంత ధన్యకరంగా జరిగినాయో అంటున్నారు. ఈ దినాలలో మనం ఒక 5-6గురితో తృప్తి పడిపోతున్నాం అన్నమాట. కానీ ఆ దినాన జరుగుతున్న పరిచర్య ఎలాగుండింది చెప్పండి? అనుదినం చెప్పండి. ఎప్పుడెప్పుడు? అనుదినం అంటే ఎవ్రీ డే, ప్రతి దినం ఆత్మలు రక్షణ పొంది ప్రభు దగ్గరకు సంఘములోనికి చేర్చబడుతూ ఉన్నారు, సహవాసంలో ఉంటున్నారు. అంటే పరిచర్య ఎలా జరుగుతుందన్నమాట?
మనం ఒక ఆత్మను ప్రభు దగ్గరకు పట్టుకోవడానికి, వాక్యం చెప్పడానికి, తీసుకురావడానికి ఎంతో శ్రమ చేసి చాలా కష్టపడతాం. ఇట్స్ ఆల్ రైట్. ఆ దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బలంగా వారి మధ్య కార్యాలు జరిగించాడు. వారు ఎంత ఆతృతతో ఉన్నారు, ఎంత ఆసక్తితో సువార్త ప్రకటించారు. అనుదినం రక్షణ పొందిన వారిని ప్రభు వారితో చేర్చుచూ ఉండేను. ఎంత మంచి మాటలు. 4వ అధ్యాయం చూడండి, 4వ వచనం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. నమ్ముకున్న వారి సంఖ్య చూడండి ఎట్ట పెరిగిపోతుందో. 2వ అధ్యాయంలో 3,000 మంది చేర్చబడ్డారన్నమాట. 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికల్లా పురుషులే 5,000 మంది అయ్యారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచిపెట్టిన సందర్భంలో మనం బోధించుకునేటప్పుడు ఈ మాట కూడా గుర్తు చేస్తాం. ఏమని? స్త్రీలు పిల్లలు కాక పురుషులు 5,000 మంది రొట్టెలు తిన్నారు, భోజన పంక్తిలో కూర్చున్నారంటాం. అప్పుడు లెక్కలేసి చెప్తాం మనం, పురుషులకు ఖచ్చితంగా డబుల్ ఉంటారు, స్త్రీలు ఇప్పుడు కూడా అంతే ఉన్నారు. పురుషులు కొంతమంది ఉంటే ఖచ్చితంగా డబుల్ స్త్రీల సంఖ్య ఉంటుంది. పిల్లలు అడపదడప పురుషులు అంత ఉంటారు. సో మొత్తం మీద 5,000 మంది పురుషులు ఉన్నారంటే 10,000 మంది స్త్రీలు ఉన్నారని అర్థం, ఇంకొక 5,000 మంది పిల్లలు ఉన్నారని అర్థం. రొట్టెలు పంచుకున్న సందర్భంలో సంఖ్య ఇలా చెప్తాం మనం. ఆ దినాన పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. రక్షణ పొందినటువంటి దేవుని పిల్లలైన వారు సంఘములో చేర్చబడుట ఎంత విస్తారంగా జరుగుతూ ఉందో మనం గమనించగలం. 5వ అధ్యాయం 14వ వచనం కూడా చదివయ్యా. 5:14. ప్రజలు వారిని గణపరచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. ఇంకా నంబర్ చెప్పడం వద్దులే అనుకున్నట్టున్నారు. మరి ఎక్కువగా పురుషులు స్త్రీలు అనేకులు ప్రభు దగ్గరకు చేర్చబడతా ఉన్నారు. ఎంత ఆశీర్వాదకరమైన సంగతి. 6వ అధ్యాయం ప్రారంభపు వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచు ఉన్నప్పుడు అన్నాడు. చాలే. 7వ వచనం చదువు. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. వాట్ ఏ వండర్ఫుల్ గ్రోత్, మల్టిప్లికేషన్. విస్తరించడం అనేటువంటిది హెచ్చించడం. ఇప్పుడంతా ఎడిషన్స్ మాత్రమే, మనకి హెచ్చవేతలు లేవు. ఇప్పుడంతా కూడికల కంటే తీసివేతలు ఎక్కువ ఉన్నట్టుంది కదా. మా సంఘంలో ఇంతకుముందు 350 మంది వచ్చేవాళ్ళు. 350 మంది వచ్చేవాళ్ళు. స్థలం సరిపోవడం లేదని ఏదో చిన్న మందిరం ఒకటి స్లాబ్ వేసుకొని అమ్మా అనుకుని సంతోషపడి పెద్ద మందిరం కట్టుకున్నాం. 350 మంది కూర్చోడానికి సరిపోద్ది అనుకుంటే 2 నెలలు అయిన తర్వాత సగం ఖాళీగా ఉంది. మైనసా ఎడిషనా? ఏమైపోయారు వీళ్ళంతా? ఏమైపోతున్నారు అర్థం కావట్లా. ఏమైపోతున్నారు? ఎందుకు అయిపోతున్నారు? ఎందుకు ఆగిపోతున్నారు? స్థానిక సంఘంలో వారు కోరుకున్న స్థాయి, వారు అనుకుంటున్నటువంటి విధానాలు, మరి ఏ మనసుతో వస్తున్నారో, ఎందుకు అలా వస్తున్నారో. మందిరం కట్టుకున్నదాకా ఒక గోల అయితే మందిరం కట్టిన తర్వాత నిండకపోయినందుకు ఇంకొక గోల అయిపోయింది. నేను సంఘంలో ప్రకటన చేశాను, స్థలం సరిపోవట్లేదని కదా మందిరం కట్టాం. మందిరం కట్టిన దగ్గర నుంచి ఏమైపోయింది పరిస్థితి? సగం ఖాళీ అయిపోతుంది. ప్రార్థన చేయండి, అందరూ ప్రేమ కలిగి ఉండండి, హెచ్చరించండి, ప్రతి ఒక్కరిని ఆదరించండి, ధైర్యపరచండి. మన ప్రవర్తనలో ఏదో లోపం ఉంది, ప్రభు చేయమన్న పని లేదు, మనం చేయడం లేదు. ఎక్కడో లోపం కనబడితే కానీ కదా. భోజనాలు వడ్డించారు, అందరూ తృప్తిగా తినేసి ఆకుల్లో ఒక్క మెతుకు కనపడకుండా మొత్తం తింటున్నారు. ఏంటి అర్థం? చాలా రుచికరంగా ఉన్నాయని అర్థం.
కొన్ని ఇస్తళ్లలో సగం సగం ఆడే పడేశారు ఒక విందులో. అంటే ఏంది అర్థం? రుచికరంగా వంటలు లేవని అర్థం. లోపం ఉంటేనే మిగిలిపోతాయి, లోపం లేకపోతే సంపూర్ణంగా చక్కగా అందరూ తినేస్తారు. సంఘాలు ఖాళీ అవుతున్నాయి. కారణం ఏమిటో తెలుసా? సేవకుని జీవితంలో ఏదో లోపం ఉందేమో, సంఘ పెద్దల జీవితాల్లో లోపం ఉందేమో, సహవిశ్వాసుల జీవితాలలో లోపాలున్నాయేమో, మనము చేయవలసిన పని సరిగ్గా చేయలేకపోతున్నామేమో, ఉండవలసినటువంటి విధానములో ఉండడం లేదేమో. దేవుడు మనల్ని హెచ్చరించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన వారలారా, కొద్ది దినాలు గడవగానే అందరూ కన్నీటితో ప్రార్థన చేసి బలంగా హెచ్చరించి ప్రేమించి గృహాలు దర్శించి ఎందుకు ఆగిపోతున్నారు అందరిని హెచ్చరించినప్పుడు మళ్ళీ ఇప్పుడు మందిరం స్థలం సరిపోవట్లా. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రార్థన మొదలుపెట్టాం. ప్రభువా, మందిరం చాలటం లేదు నాయన, స్థలం లేదే కట్టడానికి, ఇంకేం చేయాలా? పక్కన వాళ్ళు ఇళ్ళు పడగొట్టాలి, ఇక అంతకుమించి అవకాశం కనబడడం లేదే. ప్రార్థన చేస్తున్నాం. ఎప్పుడైతే మన లోపాలు తెలుసుకుంటామో, ఎప్పుడైతే మన లోపాలు సరిచేసుకుంటామో, ఎప్పుడైతే మనలను మనం దేవుని వాక్యపు వెలుగులో క్రమపరుచుకుంటామో, ఎప్పుడైతే దేవుని మాటకు విధేయులం అవుతామో, దేవుడు కోరుకున్న సంఘం యొక్క అభివృద్ధి, క్షేమము, అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. దానికి అంతము లేదు. ఈ లోకములో సంఘం ఉన్నంతసేపు అభివృద్ధి ఆగిపోకూడదు. అది దేవుని చిత్తం, అది దేవుని సంకల్పం, అది దేవుని ఉద్దేశం. అందుచేత మనం ఎంతో జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. ప్రియమైన వర్లరా, 9వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వచన భాగంలో సంఘము క్షేమాభివృద్ధి నొందుచు, సంఘము క్షేమాభివృద్ధి నొందుతా ఉంది. ఎక్కడెక్కడ? అన్ని ప్రాంతాలలో, యూదయలో, గలిలయలో, సమరయ దేశములందంతటా సంఘము కట్టబడుచూ ఉంది, అభివృద్ధి చెందుతూ ఉంది, ఆత్మీయంగా ఎదుగుతూ ఉంది, ఆశీర్వాదం పొందుతూ ఉంది, ప్రభువును మహింపరుస్తూ ఉన్నటువంటి సంఘంగా అది ఎదుగుతూ ఉంది. ఒక చిన్న ప్రశ్న వేయినా, మీరున్న స్థానిక సంఘం, నేనున్న స్థానిక సంఘం కట్టబడుతూ ఉందా, అభివృద్ధి చెందుతూ ఉందా అని కానీ మనం ప్రశ్న వేస్తే దానికి వెంటనే మనం చెప్పవలసిన జవాబు, నీ పని నువ్వు చేస్తున్నావా, నా పని నేను చేస్తున్నానా? ఎవరి పని వారు జాగ్రత్తగా చేస్తే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. ఇందులో ఏం అనుమానం లేదు. దైవ గ్రంథంలో సంఘము అనేటువంటి మరి క్రీస్తు శరీరం అని చెప్పబడింది. క్రీస్తు శరీరములో అనేకమైన అవయవాలని మనుషులను గురించి చెప్పబడింది. సంఘము శరీరము, క్రీస్తు ప్రభు యొక్క శరీరం. ఆ శరీరములో వ్యక్తులు అవయవాలై ఉన్నారు. ఏ అవయవం తన పని తాను చేస్తే శరీరము క్షేమంగా ఉంటుంది. నా శరీరములో ఒక అవయవం పని చేయకపోతే ఇప్పుడు చెప్పండి, క్షేమంగా ఉందా, అభివృద్ధి దిశలో ఉంటుందా? ఎంత మాత్రం ఉండడానికి వీలు కాని పరిస్థితి. అందుచేత నీ బాధ్యత ఏమిటో, నీ పరిచర్య ఏమిటో, నీ పని ఏమిటో గ్రహించడం చాలా ప్రాముఖ్యం. దైవ గ్రంథం చెప్తా ఉంది, సంఘములో పని లేని వారు ఎవరు లేరు, సంఘములో పరిచర్య లేని వారు ఎవరు ఉండకూడదు. సంఘములో ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ప్రతి వ్యక్తికి పని ఉన్నది. నీ శరీరంలో ఒక అవయవం ఉంది అంటే ప్రతి అవయవానికి ఏముంది? పని ఉంది. పని ఉంది. చిన్నపిల్లలకు అప్పుడప్పుడు ఇంట్లో పని చెప్తారు తల్లులు. చిన్న పిల్లోడు ఉన్నాడు, వాడికి ఎంత 1 సంవత్సరం 2 సంవత్సరాలు, నిద్రపోతున్నాడు. ఇంకా ఎర్లీ మార్నింగ్ నిద్రపోతుంటే వాళ్ళ అమ్మ లేపుతుంది, బాబు అరే లేరా, అరే లెగవురా అంటుంది.
వాడు చిన్నగా నీళ్ళుకుంట లేస్తాడు. లేరా, అందరూ ఆడుకుంటున్నారు, లేరా. ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు లేచి ఆడుకోవాలంట. కాఫీ తాగునానా, టిఫిన్ తినరా, స్నానం చేయడం ముందు ఏమేమో చెప్తుంది. ఆ చిన్న పిల్లవాడికి చిన్న పనులు ఉన్నాయి. వాడు తినాల్సిన పని ఉంది, ఆడుకోవాల్సిన పని ఉంది, ఉల్లాసంగా ఉండవలసిన పని ఉంది. ఒక 25 సంవత్సరాల వయసు వచ్చిన యువకుడిని వాళ్ళ అమ్మ లేపుతుంది. లేరా నాయనా, లేరా, పనులున్నాయి అంటుంది. ఆ చిన్న పిల్లోడికి ఏం చెబుతుంది? చిన్న పిల్లోడికి ఏం చెబుతుంది? పైకి లేచి టిఫిన్ చేసి ఆడుకోరా అంటుంది. 25 సంవత్సరాల కుర్రోడికి ఏం చెప్తుంది తల్లి? లేనాయన, టిఫిన్ చేసి ఆడుకోయ్య అంటదా? ఆడుకునే వయసు అది? ఆడుకోవాల్సిన పరిస్థితేనా? ఎంత మాత్రం కాదు. తనకు బాధ్యత ఉంది, పని ఉంది, రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడింది. అందుచేత దేవుని సంఘములో ఉన్నటువంటి దేవుని పిల్లలమైన మనమందరం కూడా మన బాధ్యతలు ఏమిటో గుర్తించవలసిన ఆవశ్యకత ఉన్నది. దీనిలో ఒక 5 మాటలు ఊరికే గుర్తు చేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. గమనించండి. మొదటిది, మాదిరికరమైన ఈ సంఘం యొక్క అభివృద్ధి మనం గమనిస్తే క్షేమాభివృద్ధి నొందుతూ ఉంది. క్షేమంగా ఉంది నంబర్ 1, అభివృద్ధి చెందుతూ ఉంది నంబర్ 2. మన సంఘం ఎలాగుంది? నేనున్న స్థానిక సంఘం ఎలా ఉంది? నీవున్న స్థానిక సంఘం ఎలాగుంది? నీవు ప్రభువును ఆరాధిస్తున్న ఆ స్థలంలో ఆ సంఘం ఎలాగుంది? మాదిరికరంగా మనము అభివృద్ధి దశలో ఉన్నామా? కట్టబడే స్థాయిలో ఉన్నామా? ఆత్మీయంగా ఎదుగుతున్నామా? దినదినము వృద్ధి చెందుతున్నామా? క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడుతున్నామా? మూడవ మాటగా సమాధానము కలిగి ఉండెను. సంఘములో ఏముందట? సమాధానము. ఏమిటో ఇది? సమాధానం అంటే ఏమిటో ఏమో కొద్ది రోజులకు అసలు ఇది ఏందని అడిగేటట్టున్నారు కదా. పల్లెటూళ్ళలో నుంచి పట్టణాలకు వచ్చినటువంటి పిల్లలకు పల్లెటూళ్ళలో కనపడేటువంటి కొన్ని వస్తువులు అవన్నీ వాళ్ళకి తెలియవు. కందిపప్పు అందరికి తెలుసు, కానీ కందులు చెట్లు అందరికి తెలియవు. కంది కాయలు అని పల్లెటూళ్ళకి తెలుసు. ఇవన్నీ పల్లెటూళ్ళల్లో, పొలాలలో, గ్రామాలలో కంది చెట్లు పెరుగుతాయి, ఆ కాయలు ఉంటాయి, దాంట్లో నుంచి ఆ పప్పులు వస్తాయి. వాటిని మిల్లు పట్టించి కందిపప్పు తయారు చేస్తారు. సిటీస్లో, టౌన్స్లో ఉన్న వాళ్ళకి ప్యాకెట్లలో ఉన్న కందిపప్పు ఒక్కటే తెలుసు. అంతేగాని కంది చెట్లు తెలియవు, కంది పొలాలు తెలియవు, కంది కాయలు తెలియవు. ఆ పరిస్థితి అంతా ఏమీ తెలియదు. ఎందుకు ఆ మాట ఊరకు అంటున్నానంటే, ప్రారంభ దినాలలో పల్లెటూళ్ళల్లో ఉండేటువంటి స్థితిగతులన్నీ అందరూ ఎరిగిన రోజుల్లో అన్నీ మనకు బాగా తెలుసు. కానీ ఈ రోజుల్లో వాటి పేర్లు కూడా తెలియవు, వాటి పరిస్థితులు కూడా మనకు అర్థం కావడం లేదు. సంఘములో సమాధానము కలిగి ఉండెను. ఈ దినాలలో మీ సంఘములో ఏమున్నది అని కానీ ఒకళ్ళు అడిగితే మెజారిటీ ఒప్పుకోక తప్పదు. మనం మెజారిటీ సంఘాలలో, కొన్ని సంఘాలలో ప్రశాంతంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దేవుడు తన కృప నేటి వరకు అందిస్తూనే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు తన కార్యాలు జరిగిస్తున్నాడు. అందును బట్టి మనం దేవుని ఎంతో స్తుతించాలి. మెజారిటీ సంఘాలలో అసమాధానం, అశాంతి, గొడవలు, పోట్లాటలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆ సంఘాన్ని గురించి పౌలు భక్తుడు వ్రాస్తూ, మీరు చాలా ఆశీర్వాదాలు కలిగిన వారుగా ఉన్నారు. 1 అధ్యాయం 4వ వచనం చూడండి. 1 అధ్యాయం 4వ వచనం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కొరింథీ సంఘాన్ని పౌలు గారు గమనించినప్పుడు
మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. 5-6 వచనాలు. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములో అనగా అంటే సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. వీళ్ళ స్థాయి చూడండి ఎట్లా ఉందో. సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను కొరింథీ సంఘము ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. 7వ వచనములో కూడా కనుక ఏ కృపావరమునందు లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సంఘాన్ని గురించి వింటే ఎంత ఆనందకరమైనటువంటి ఇన్ఫర్మేషన్. మీలో సమస్త విధమైన జ్ఞానమున్నది, దేవుని ఉపదేశమున్నది, వాటిల్లో మీరు చాలా ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. యు ఆర్ సో రిచ్. మీరు ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. దేవుడిచ్చిన కృపావరాలలో ఏ లోపము లేకుండా మీరు సమృద్ధిగా ఉన్నారు. మిమ్మల్ని చూసినప్పుడు నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను అన్నాడు. ఈ ప్రారంభ వచనాలలో ఆ మాటలు అన్నాడు, కానీ వెంటనే కొంచెం కిందకు వచ్చి కొన్ని సంగతులు మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. 11వ వచనం చూడండి. 11వ వచనం. నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి మీరు సమృద్ధి అయిన జ్ఞానం కలిగిన వారే, కృపావరాల్లో ఏమి లోపము లేకుండా ఉన్నారు. దేవుని యొక్క సాక్ష్యం మీలో స్థిరపరచబడింది, సంతోషంగా ఉంది. మీరు అంతకంతకు ఐశ్వర్యవంతులుగా మారి ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న మాట వాస్తవమే. కానీ ఒక చిన్న మాట వినవలసి వచ్చిందే నేను. అదేమిటి? మీలో కలహములు కలవని క్లోయో ఇంటి వారి వలన మిమ్మను గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చాను. ఇప్పుడు చెప్పండి, ఇంక సమాధానం ఉందా? గొడవలున్నాయి, విభజన ఉంది, గుంపులున్నాయి, తేడాలున్నాయి. 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికల్లా 1వ వచనములో అంటున్నాడు, సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అని, క్రీస్తునందు ఇంకా పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చాను. ముందేమో మిమ్మల్ని చూస్తే చాలా సంతోషం అనిపించింది, చాలా బాగుంది, కృపావరాలు కలిగిన వారుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సాక్ష్యం మీలో స్థిరపరచబడింది. మీరు అత్యంతమైన జ్ఞానం కలిగిన వారుగా ఉన్నారు. ఉపదేశం కలిగి ఐశ్వర్యవంతులుగా నా దృష్టిలో కనబడ్డారు. మిమ్మల్ని గురించి నేను దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. కానీ మీలో ఒక లోపం కనబడతా ఉంది. అదేమిటంటే కలహం ఉన్నది. ఏముంది మీలో? కలహం ఉన్నది. కలహం కారణం చేత విభేదాలున్నాయి. క్రీస్తు విభజించినట్లుగా మీరు మాట్లాడుతున్నారు. నేను ఒకడు పౌలు వాడిని అంటున్నాడు, ఒకడు అపోల్లో వాడని అంటున్నాడు, ఒకడు కేఫా వాడిని అంటున్నాడు. అసలు యేసు ప్రభువునే ఒక ముఠాకు నాయకుడిని చేసినట్టు నేను క్రీస్తు వాడని అంటున్నాడు మరొకడు. అంటే అందరూ క్రీస్తు వారు కారా? అందరూ దేవుని పిల్లలు కారా? అందరూ ఆయన రక్తములో కడగబడిన వారు కారా? ఎందుకు ఇలాంటి విభేదాలు? ఎందుకు ఇలాంటి కలహాలు? స్వార్థమా? శరీర తత్వమా? ఆత్మీయత లేకపోవడమా? శరీర సంబంధుల వలె మాట్లాడుతున్నారా? లోపమున్నదే. అందుకే మీలో సమాధానం లేకుండా పోయింది. కానీ ఆదిమ సంఘములో ఏముంది? సమాధానము కలిగి ఉండెను. అందరు చెప్పండి, ఏమి కలిగి ఉన్నారు? సమాధానము కలిగి ఉండెను. ఈ దినాలలో కూడా ప్రభు మన దగ్గర, అందరి దగ్గర ఏం కోరుకుంటున్నాడు? అన్ని స్థానిక సంఘాలలో దేవుని ప్రజల మధ్య సమాధానము కావాలి. ఎప్పుడైతే హెచ్చించుకునే స్వభావం వస్తుందో
అతిశయపడే స్వభావం వస్తుందో, గర్వం వస్తుందో, ఆత్మీయత లోపిస్తుందో, శరీరతత్వం పెరిగిపోద్దో, ఎంత మాత్రం సమాధానం ఉండడానికి వీలు కాని దుస్థితి ఏర్పడుతుంది. అందుచేత పౌలు భక్తుడు వీరిని గురించి ఎంతో బాధపడుతూ ఈ పత్రికలో చాలా సంగతులు చర్చించాడు. అందుకే దేవుని ప్రజల మధ్య దేవుడు కోరుకుంటున్నాడు, ఆదిమ సంఘం ఆశీర్వాదకరంగా కనబడుతుంది, మాదిరికరంగా కనబడుతుంది, సమాధానము కలిగి ఉండెను. తర్వాత మాట మనం గమనిద్దాం. నా సమయం అయిపోయింది. ప్రభువునందు భయం, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండెను. ప్రభువునందలి భయం, ప్రభువునందు భయము కలిగినటువంటి పద్ధతులు, పరిస్థితులు మన దగ్గర ఉన్నాయా? భయము ఉన్నదా? ఉద్యోగస్తుల దగ్గర భయం కనబడుతుంది. ఎవరి దగ్గర ఉంది భయం? ఉద్యోగస్తుల దగ్గర భయం కనపడుతుంది. సమయానికి వెళ్ళకపోతే, ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఫింగర్ ప్రింట్ ఏదో వేయాలంట, ప్రతి ఉద్యోగి, ఆఫీసర్ అయినా చిన్నవాడైనా ఖచ్చితంగా వారు వేలు ముద్ర వేసి ఏ సమయానికి వారు హాజరయ్యారో అనేటువంటి సంగతి ప్రభుత్వ అధికారులకు తెలియజేయాల్సిన బాధ్యత పడింది. ఆ రూల్ పెట్టారు. అప్పటి నుంచి ఉద్యోగస్తులు ఎట్లా ఆఫీస్కి ఎట్లా వెళ్తారు చెప్పండి? ఎట్లా వెళ్తారు? పరుగు పరుగున అనండి, ఆ మాట అనండి. మందిరానికి ఎవరన్నా పరుగు పరుగున వచ్చినప్పుడు ఇప్పుడు చూసారా? అది ఇప్పుడు చూసారా? హైదరాబాదులో చిన్నపిల్లల స్కూల్ ఒకటి, హై స్కూల్, జస్ట్ హై స్కూల్, మా మనవరాళ్ళు చదువుతున్నారాడా. నేనేదో మీటింగుల కోసం అని వెళితే ఇంట్లో మా పాప ఆ పిల్లల్ని సిద్ధం చేసి ఎంత హడావుడి చేస్తుందో. ఏందమ్మా పిల్లల్ని అంత విసిగిస్తున్నామంటే, డాడీ వాళ్ళ స్కూల్లో కండిషన్స్ మీకు అర్థమే కావు అసలు. పిల్లల్ని బయట నిలబెట్టేస్తారు, పేరెంట్స్ని పిలిపిస్తారు, మమ్మల్ని ప్రశ్నలు వేస్తారు, నానా బీభత్సం చేస్తారు, వాళ్ళ రికార్డులో రెడ్ మార్క్ పడుతుంది, చాలా ఘోరం, మేము చాలా టెన్షన్ మార్నింగ్ అంటుంది. ఓ అయ్యా, ఎన్నో తరగతి అమ్మ మీ అమ్మాయి అన్న? ఫస్ట్ క్లాస్ అంటుంది. వాళ్ళు పరిగెత్తి చూసి నేను అన్నానమ్మా, మా ఒంగోలు పంపించండి తల్లులారు, నేను చదివిస్తాను, మేము కూడా ఆడే చదువుకున్నాం, ఏం పర్వాలేదు. ఏంది పరుగులు? అమ్మో స్కూల్ భయం. నేను వెంటనే అడిగాను, మా పాపని అడిగాను, కుమార్తెని, మందిరానికి ఎప్పుడన్నా ఇంత భయంగా వెళ్ళారంటమ్మా అంటే, ఏంది డాడీ అట్టా మాట్లాడుతున్నాం, మేము టయానికి వెళ్తాం డాడీ అంటుంది. కానీ భయం ఉందా మీ దగ్గర? సరే, మా అమ్మాయిని అడిగిన సంగతి అదంతా పక్కన పెట్టండి, మనం అడుగుదాం, మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం, ఎవరికి వారే. దేవుని మందిరానికి ఆరాధనకి వెళ్ళే విషయంలో భయం ఉన్నదా? భక్తి ఉందలే, భక్తి ఉంటే కదా ప్రతి ఆదివారం వెళ్ళేది. భయం ఉన్నదా? ప్రభువునందలి భయము కలిగిన వారే వారు ప్రవర్తించారు. దేవుని భయం మన హృదయాలలో ఉండాలి. దట్ ఈజ్ నాట్ ఫియర్, దట్ ఈజ్ రెవరెన్స్. దేవుని ఘనపరిచే విధానం అది. భయం అంటే ఆయన ఏదో చేస్తాడని కాదు, ఆయన ఏదో కొడతాడని కాదు, ఆయన ఏదో శిక్షిస్తాడని కాదు. రెవరెన్స్, రెవరెన్స్ ఉందా మన దగ్గర? దేవుని అందలి భయం ఉందా? ఆయనకు లెక్క ఒప్పు చెప్పవలసిన వారు ఉన్న భయం ఉందా? ఆయన సమస్తాన్ని చూస్తున్నాడన్న భయం ఉందా? సమస్తం రికార్డు అవుతుందన్న భయం ఉందా? ఆయన ఆకాశానికి భూమికి చెప్పి పెట్టాడు ఆల్రెడీ. ఏమన్నాడు? యెషయా ప్రవక్తలో ప్రవచనంలో చెప్పిన మాట తెలిసిందే కదా. ఆకాశమా అందిస్తే కానీ చెప్పరు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొగ్గుము. నా పిల్లలు, వాళ్ళని పెంచాను, పెద్దవారిని చేశాను, గొప్పవారిగా చేశాను, కానీ వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. భయము లేదు.
భయము లేదు. మలాకి గ్రంథంలో ప్రవక్త చెప్తున్నాడు, కుమారుడు తన తండ్రిని గణపరుచును కదా, దాసుడు తన యజమానికి భయపడతాడు కదా. నేను తండ్రినైతే నన్ను గణపరిచే కుమారుడు ఏడి? నేను యజమానున్నైతే నాకు భయపడే దాసుడు ఎక్కడ ఉన్నాడు అంటున్నాడు. ఈ మాట మనమందరం ఒప్పుకోక తప్పదు. మనమందరం ఒప్పుకోక తప్పదు. దేవుని అందలి భయములో లోపం కనబడుతుంది. దేవుని అందలి భయము లేని వారి వలె ప్రవర్తిస్తున్నాం మనం. ఆయన్ను గణపరచడం లేదు, గణపరచవలసిన రీతిని. ప్రభు అడుగుతున్నాడు, నేను తండ్రిని అయితే నన్ను గణపరిచే కుమారుడు ఏడి? పేరుకు మీరు యాజకులే, పేరుకు మీరు దాసులే, పేరుకు మీరు పరిచారకులే, పేరుకు మీరు శరీరములో భాగమే, బాధ్యతలు ఉన్న మాట యథార్థమే. కానీ భయం ఎక్కడా? రెవరెన్స్ ఏది? నన్ను గణపరిచేవాడు ఎక్కడున్నాడు? ప్రియమైన వర్లరా, ఆయన మనలను చూస్తున్నాడు, ఆయన మన మాటలు వింటున్నాడు, మన సమస్తాన్ని ఎరిగినవాడుగా ఉన్నాడు. సంఘములో దేవునికి భయపడే వారిగా మనం ఉండాలి. ప్రభువునందు భయమును కలిగి పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి వారు విస్తరించుచు నడుచుకొనుచు విస్తరించుచు ఉండెను. పరిశుద్ధాత్మ యొక్క గైడెన్స్లో వారు నడుచుకుంటూ వారు విస్తరించారు. మన సంఘాలు విస్తరించాలి, సంఖ్య విస్తరించాలి, సరిహద్దులు విశాలపరచాలి. గొప్ప కార్యాలు దేవుడు మన మధ్య చేయడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మన దగ్గర ఉండవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి. ఇలా ఉండడానికి కొంతమంది వ్యక్తులు వారి వారి బాధ్యతలను ఎంత జాగ్రత్తగా నిర్వర్తించారో. ఒక సంఘం జాగ్రత్తగా నడిపించబడతా ఉంది అంటే దానికి కారణాలు ప్రభువు చెప్తున్నాడు. సంఘములో సమాధానం ఉండాలి, సంఘములో ప్రభువునందలి భయం ఉండాలి, సంఘము పరిశుద్ధాత్మ యొక్క ఆదరణలో గైడెన్స్లో నడుచుకోవాలి. అప్పుడే సంఘము దేవుని ఉద్దేశ ప్రకారంగా విస్తరిస్తుంది, క్షేమంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది. నీవు అందులో భాగం. నీ పాత్ర ఏమిటి? నీ రెస్పాన్సిబిలిటీ ఏమిటి? నీ బాధ్యత నువ్వు చేస్తున్నావా? నా బాధ్యత నేను చేస్తున్నానా? లెక్కలు అడిగే ఒక రోజు ఉంది. లెక్క చెప్పవలసిన అవసరత మనందరికీ ఉన్నది. ప్రభు ఒక దినాన్ని లెక్క అడగబోతున్నాడు. ఆయన లెక్క అడిగే సమయాన ఎవరి లెక్క వారే అప్పగించాలి. మనకి ఎంతసేపటికి పక్కన వాళ్ళు లెక్కలు చెప్పటం బలి తెలుసు. ఎవరు లెక్కలు చెబుతాం? పక్కన వాళ్ళు లెక్కలు చెప్పడం ఎక్కువైంది ఈ రోజుల్లో. మరి ఆ అన్న మొన్న ఆదివారం సరిగ్గా రాలేదన్న ఆయన, ఆ అన్న పలానా చోట ఈ పని చేశాడన్న, ఆ అన్న పలానా దగ్గర ఇది చేశాడన్న అని అన్నల గురించి అక్కల గురించి అందరిని గురించి లెక్కలు చెప్పడం నేర్చుకున్నాం. కానీ ప్రభు తన వాక్యములో మనకు నేర్పించే సత్యం ఏమిటంటే మన లెక్క మనం చెప్పాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు నీ లెక్క నీవు చెప్పాలి, నా లెక్క నేను చెప్పాలి. వాని క్రియల చొప్పున ప్రతిఫలంగా సిద్ధపరిచిన జీతం ప్రభు దగ్గర ఉంది. ప్రతి వాని లెక్క వారు అప్పగించాలి. నీ లెక్క చూస్తాడు. ఒక రాజు లెక్క చూశాడు దేవుడు. మినే టికేల్ ఓ ఫార్సిన్ అన్నాడు. ఏంటి దాని అర్థం? దేవుడు నిన్ను త్రాసులో పెట్టి చూశాడు, నీ లెక్క చూశాడు, నువ్వు తేలిపోయావు, నీ రాజ్యం ఇంకా నీకు లేదు, జాగ్రత్త. మోషే ఇశ్రాయేలు జనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లుగా నీవు అహరోను మీరు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక నీ నాయకత్వం చాలు,
నీ ప్రయాణం చాలు. లెక్క చూస్తాడు ఆయన. చిన్నవారిదైనా లెక్క చూస్తాడు, పెద్దవారిదైనా లెక్క చూస్తాడు. స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా దేవుని సంఘములో ఉన్న మనందరి లెక్క మన ప్రభువు చూచేవాడుగా ఉన్నాడు. లెక్కకు ప్రతిఫలం కూడా ఇస్తాడు, జీతం ఇస్తాడు. మనం సిగ్గుపడే వారంగా ఉంటామా, లేక తలెత్తుకొని ప్రభు యొక్క మెప్పు పొందుకోవడానికి ధైర్యంగా ఆయన ఎదుట నిలబడే స్థాయా? ప్రభు నోట్లో నుంచి ఈ మాట వస్తే ఎంత బాగుంటుంది కదా. బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములు ఎంత నమ్మకంగా ఉన్నావు, సమాధానంగా ఉన్నావు, ప్రభువునందలి భయముతో ప్రవర్తించావు, క్షేమం కోసమే ప్రయాసపడ్డావు, పరిశుద్ధాత్మ చెప్పినట్టే నడుచుకున్నావు, సంఘము క్షేమం కోసం అభివృద్ధి కోసం అహర్నిశలో కృషి చేశావు, సంఘ విస్తరణలో నీ భాగం ఉంది. వెల్ డన్ మై బాయ్ ప్రభు అంటాడు. అలా అన్నప్పుడు అందరి ఎదుట ఎంత గొప్ప ఘనత, దేవునికి చెందిన వాటిని మనకు ఆపాదిస్తున్నాడు. ఘనత, మెప్పు, మహిమ దేవుడిస్తున్నాడు. అందుచేత ఆయన పిల్లలంగా, సంఘములోని బాధ్యత కలిగిన వ్యక్తులంగా, శరీరములోని అవయవాలుగా దేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చిన బాధ్యతను చక్కగా నిర్వర్తించి ప్రభువును మహింపరచవలసిన ఆవశ్యకత ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేసి జ్ఞాపకం చేసి ముగిస్తా ఉన్నాను. ప్రభు ఈ తలంపులను మన కొరకు ఆశీర్వదించును గాక. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలమైన మేమందరము సమకూడి మీ సన్నిధానములో కూడుకొని నా తండ్రి మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యం ఇచ్చారు. యెహోవా నిస్సీ క్రిస్టియన్ అసెంబ్లీ గడిచిన 24 సంవత్సరాలు మీరు కాపాడి అభివృద్ధి దిశలో నడిపించి ఆత్మీయతలో వారిని పెంచి మీ నామాన్ని మహింపరిచి ఘనపరిచే బిడ్డలుగా వారి నుంచి వారికి ఇచ్చిన కృపావరాల ద్వారా మీ ఘనపరిచయను బలమైన సాధనాలుగా కొనసాగించడానికి మీరిచ్చిన ధన్యకరమైన స్థితిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. సమయంలో మీ బిడ్డలమైన మేమందరము సమకూడి మీ నామాన్ని హెచ్చిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. వారి ఎడల మీరు జరిగించిన మహోపకారములన్నిటిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మాత్రమే కాకుండా మాదిరికరమైన సంఘంగా మేము ఈ లోకంలో మేమున్న స్థానిక సంఘాలలో ఉండాలి అంటే ఏమేమి కావలసి ఉన్నవో ప్రభువా, మీరు మీ ఆత్మచేత వ్రాయించిన సంగతులను బట్టి మీకు స్తోత్రం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 31వ వచనంలో మేము చదువుకున్నటువంటి వాక్య ప్రకారంగా మేము ముందుకు సాగిపోవడానికి, మాలో ఉన్న లోపాలు సరిచేసుకోవడానికి మీ ఆత్మ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయగలరని వెనక వాక్యం అందించే మీ దాసులను 2 అంతల ఆత్మచేత నింపి అద్భుతమైన మీ మాటలు విని ఆశీర్వాదము దీవెన మేలు పొందినట్లుగా కృప పాలింప చేయాలని ప్రాణనాథుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తిగల జీవంగల నామములో స్తోత్ర వందనములతో ప్రార్థించి వినయలమై వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.